Hi friends, welcome to KVS Tech Buddies. మీ KVS ఫ్రెండ్స్ ఇవాళ రోజు వీడియోలో మనం Acer Nitro గేమింగ్ ల్యాప్టాప్ని అయితే అన్బాక్స్ చేద్దాం అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ అండ్ అలాగే మనం కొన్ని గేమ్ ప్లేస్ కూడా అయితే చూద్దాం అనమాట. కాబట్టి ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేద్దాం, నెక్స్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ మొత్తం అంతా చూసేద్దాం. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి నాకు 61,500 అయితే నాకు పడింది అనమాట కాస్ట్ అయితే మటుకు. అండ్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఆఫర్స్లో అయితే ఇంకా తక్కువకి అయితే వస్తుంది, అంటే నేను తీసుకున్న ఆఫర్స్లో అనమాట చాలా తక్కువగా వచ్చింది. లీస్ట్ ఇంకేమైనా ఆఫర్స్ వస్తే ఇంకా తగ్గచ్చు మీకు. కాబట్టి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, కావాలంటే వెళ్ళి కొనుక్కోండి అనమాట. అండ్ ఫీచర్స్ అన్ని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ ఫుల్ అయిపోతుంది. కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే ఫ్రెండ్స్ మనం తెప్పించిన ల్యాప్టాప్ అయితే మటుకు Acer Nitro అయితే. బాక్స్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఇది అమెజాన్ నుంచి అయితే తెప్పించాను నేను. ఇది మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు తెప్పించుకోవచ్చు ఆల్రెడీ. అండ్ ఇది నాకు వచ్చేతలకి 61,499 రూపీస్, అంటే 61,500 రూపీస్ అయితే పడింది అనమాట. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు అరౌండ్ 80 చేంజ్ అలా అయితే ఉందన్నమాట, 82 అలా ప్రైస్ అయితే మటుకు. మీరు ఆఫర్స్ ఉన్నప్పుడు అయితే చూస్ చేసుకోండి, మీకు తగ్గుతుందన్నమాట. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి బాక్స్ మీద. ప్రైస్ చూడండి మీరు, 92,000 ఎంతో రాసి ఉంది, 94,000, కొంచెం హెవీ అది. అండ్ ఒకసారి ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో ఇంకొక బాక్స్ అయితే ఉంది. అండ్ ఇదే అనమాట మెయిన్ Nitro 5 Acer, ఇది మెయిన్ ల్యాప్టాప్ బాక్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, సేమ్ స్టిక్కర్ మళ్ళీ అదే ఇందాక ఉన్నదే, మీకు ప్రైస్ అన్ని డీటెయిల్స్ అనేవి అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ మళ్ళీ బార్ కోడ్స్ అండ్ ల్యాప్టాప్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అయితే ఉన్నాయి. ఒకసారి నేను సీల్ బ్రేక్ చేసేసి మీకు లోపల వచ్చే కంటెంట్స్ అలాగే మన ల్యాప్టాప్ అయితే నేను చూపిస్తాను. అండ్ కంటెంట్స్ అంటే ఏముంటాయి, మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, ఇది అడాప్టర్ అనమాట. అండ్ దీంతోపాటు పవర్ కార్డ్ కూడా అయితే మనకు రావడం జరిగింది. ఇవి మామూలు బేసిక్ ఛార్జరే అనమాట, ఇదేం ఫాస్ట్ ఛార్జర్ టైప్ అయితే కాదు. అండ్ ఇది పక్కన పెట్టేద్దాం, పవర్ కార్డ్ ఇంకా చూడటానికే ఉంటుందిలే, కానీ పవర్ పక్కన పెట్టేసి మనం ల్యాప్టాప్ అయితే తెద్దాం. ల్యాప్టాప్ అయితే ఇదే ఫ్రెండ్స్. దీంట్లో మనకి కొన్ని మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి, కొన్ని స్టిక్కర్స్ కూడా అయితే ఇచ్చారు వీళ్ళు లోపల. ఇవి పక్కన పెట్టేద్దాం, ఇవి మెయిన్ తర్వాత చూపిస్తాను. అండ్ నీట్గా ఇది ఒక క్లాత్ బ్యాగ్లో అయితే రావడం జరిగింది ల్యాప్టాప్ అయితే మటుకు. అండ్ ఒకసారి నేను ఓపెన్ చేస్తాను, ఇనిషియల్గా ఎలా ఉందో చూడండి, మీరు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ Acer Nitro ల్యాప్టాప్ అయితే మటుకు. అండ్ ఒకసారి నేను ఓపెన్ చేస్తాను, లోపల ఎలా ఉంటుందో చూడండి మీరు కూడా. అండ్ ఇదే అనమాట Acer Nitro ల్యాప్టాప్. అండ్ దీన్ని ఒకసారి ఓవర్వ్యూ అయితే నేను చూపిస్తాను మీకు, ఇంక్లూడింగ్ స్పెక్స్ కూడా చెప్తూ. ఇది Acer Nitro ఇంటెల్ కోర్ i5 10th జనరేషన్ అనమాట. ఇది 15.6 ఇంచెస్ డిస్ప్లే అనమాట, 1920 x 1080p డిస్ప్లే అనమాట ఇది. అండ్ ఇందులో మనకి 8 GB ర్యామ్, అది DDR4 ర్యామ్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి 1 TB HDD అండ్ 256 GB SSD అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి దీంట్లో డెడికేటెడ్ 4 GB GTX NVIDIA 1650 Ti గ్రాఫిక్ కార్డ్ కూడా అయితే వస్తుంది అనమాట. ప్రీ ఇన్స్టాల్డ్ Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి MS ఆఫీస్ ఇవన్నీ ఒక 1 month ఫ్రీ ట్రయల్ అయితే వస్తుంది అనమాట దీంట్లో. అండ్ కమింగ్ టు దీంట్లో మనకి ఏదైతే కీబోర్డ్ ఉందో, అది కీబోర్డ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. కీ అరేంజ్మెంట్స్ కానీ నాకైతే నచ్చింది అనమాట. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా స్మూత్గానే ఉంది, యాక్యురేట్గానే ఉందన్నమాట, అంతా బాగానే ఉంది. అండ్ కీ డిస్టెన్స్ కూడా అయితే బాగానే ఉంది, టైపింగ్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది అయితే మీరేం ఫేస్ చేయరు. అండ్ మనం ఒకసారి దీని పోర్ట్స్ అన్నీ అయితే క్లియర్గా చూద్దాం. మనకి దీంట్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంది ఒకటి, అండ్ అలాగే 3.2 USB పోర్ట్స్ అయితే ఉంది, ఒక 3.5mm జాక్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్రిల్స్ మధ్యలో మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. రెండు పక్కల 2 గ్రిల్స్ అయితే ఉన్నాయన్నమాట కూలింగ్ కోసం. అండ్ మనకి మధ్యలో ఛార్జింగ్ పిన్ ఏదైతే పోర్ట్ ఉంటుందో అదైతే ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి మళ్ళీ ఒక గ్రిల్ అయితే వచ్చింది. అండ్ మనకి HDMI పిన్, ఒకటి USB 3.2 అండ్ అలాగే ఒక Type C పోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫుల్ గ్రిల్స్ అయితే పెట్టారు, అంటే కొంచెం హెవీగా యూస్ చేస్తాం గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఖచ్చితంగా. అండ్ స్పీకర్స్ అయితే 2 బాటమ్ రాక్ స్పీకర్స్ అయితే పెట్టారనమాట. సౌండింగ్ అయితే పర్లేదు, బెటర్గానే ఉంది, అంత లో అయితే అనిపిది మీకు. అండ్ ఓపెన్ చేసి చూడండి మీరు కావాలంటే, ఇక్కడ మనకి 720p
మనకి కెమెరా అయితే ఉంటుందన్నమాట, వెబ్ క్యామ్ అనమాట. అంత క్లారిటీ అయితే లేదు, నేను గమనించాను. ఒక యావరేజ్ యూస్కి అయితే ఓకే. ట్రాక్ ప్యాడ్ కూడా ఓకే. అండ్ కీ డిస్టెన్స్ అండ్ 2 పవర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి సైడ్ యాంగిల్ నుంచి ల్యాప్టాప్ ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది అరౌండ్ 2.5 kgs to 2.6 kgs అయితే వెయిట్ అయితే ఉండటం జరిగిందనమాట. అంత వెయిట్ ఏం అనిపించదు మీరు వెయిట్ చేస్తున్నా కూడా, ఎందుకంటే అంత కూల్గా ఉంటుంది ఇదైతే మటుకు. అండ్ ఒకసారి నేను గేమ్ ప్లే అయితే చూపిస్తాను. నేను ఇందులో Asphalt 9 గేమ్ అయితే డౌన్లోడ్ చేసి ఒక గేమ్ అయితే ఆడాను. ఇందులో ఏంటంటే మనకి కూల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నైట్రో సెన్స్ అని చెప్పి కూలింగ్ బూస్ట్ టెక్నాలజీ అయితే వాడారు దీంట్లో. మనకి ఇది ఫ్యాన్ స్పీడ్ 10% అండ్ CPU GPU క్లాక్స్ కూలింగ్ని 9% అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు అయితే లోపల ఫ్యాన్స్ ఉన్నాయో. అండ్ మనకి ఇందులో DTS X అల్ట్రా సౌండ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ గేమింగ్లో మటుకు నాకు ఎలాంటి ల్యాగ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. అండ్ మర్చిపోయాను ఫ్రెండ్స్, దీంట్లో మనకి ర్యామ్ అనేది 32 GB వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట, ర్యామ్ అయితే మనకు. అండ్ గేమ్ ప్లే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఫ్రేమ్ ల్యాగ్స్ ఉండవు. అండ్ అలాగే స్మూత్ ఉంది, ఎక్స్పీరియన్స్ అంతా స్మూత్ ఉంది. అండ్ హీటింగ్ ఇష్యూ అంటారు చాలామంది, నేను చివరిలో మీకు GPU అండ్ మొత్తం హీటింగ్ టెంపరేచర్స్ కూడా అయితే మీకు చూపిస్తాను. దీంట్లో నైట్రో సెన్స్ అని చెప్పి ఒక కీ అయితే ఉంటుంది. అంటే గేమింగ్ ల్యాప్టాప్స్ అన్నిటికీ ఒక్కొక్క మోడ్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి కంపెనీ ఒక్కొక్క నేమ్ అయితే పెడుతుంటుంది దానికి. యాసర్లో మటుకు నైట్రోస్, అంటే ఇది యాసర్ నైట్రో కాబట్టి నైట్రో సెన్స్ అని చెప్పి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే మనం అన్ని సెట్టింగ్స్ అనేవి అయితే చేసుకోవచ్చు. గేమింగ్కి సంబంధించిన సెట్టింగ్ మోడ్ చేసుకోవచ్చు, లేకపోతే క్యాజువల్ యూజ్ మోడా, లేకపోతే ఫ్యాన్ స్పీడ్స్ని కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు అనమాట. కూల్ బూస్టర్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, కావాల్సినప్పుడు కూల్ పెట్టుకొని తర్వాత మన ఇష్టం అనమాట. అండ్ గేమింగ్ మొత్తం గేమ్ ప్లే మటుకు నేను చాలాసేపు ఆడాను Asphalt 9. అండ్ PUBG కూడా నేను ఆడాను, కాకపోతే ప్రెజెంట్ గేమ్ అయితే లేదు. అండ్ దీంట్లో నేను కొన్ని రెండరింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ అలాగే క్యామ్తీషియా అండ్ ఫోటోషాప్ ఇలాంటివి కూడా రన్ చేశాను. నాకు పెద్ద ఫ్రేమ్ అంటే ఇష్యూ ఎక్కడ అనిపించలేదు అనమాట హీటింగ్లో కూడా నాకైతే. అండ్ బాగానే మెయింటైన్ చేస్తుంది, హీటింగ్లో ఎలాంటి ఇష్యూ లేదు. మేజర్గా ఏంటంటే దీని కింద మనం కూల్ బూస్టర్ కనుక ఆన్ చేసుకుంటే పైన మనకి కింద ఎప్పుడైనా ల్యాప్లో అంటే మీరు ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నప్పుడు చాలా అంటే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఫ్యాన్స్ అన్ని సైడ్ యాంగిల్లో మీకు మనకి ఏదైతే హాట్ ఎయిర్ ఉంటుందో అది మొత్తం బయటికి పంపిస్తుంది. అండ్ కూల్ ఎయిర్ చాలా కింద నుంచి కూల్గా ఉంటుంది అనమాట. ఎలాంటి హీటింగ్ ఇష్యూ అయితే నేను ఫేస్ చేయలేదు. అండ్ ఈ ల్యాప్టాప్ ఎవరైనా తీసుకోవచ్చు. నేను గేమ్స్ ఆడతాను, లేకపోతే నేను కోడింగే చేసుకుంటాను, లేకపోతే నేను ఓన్లీ స్టడీ పర్పస్, అండ్ ఎవరైనా సరే కొంతమంది ఎడిటింగ్ కోసం అడుగుతుంటారు. ఇది మాత్రం బీస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో మనకి గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 4 GB ఉంది. అండ్ ర్యామ్ 8 GB ఉంది, ఎక్స్పాండబుల్ అప్ టు 32 GB మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 1 TB HDD ఉంది అండ్ 256 SSD ఉంది. మీకు కావాలంటే ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అంటే స్టోరేజ్ కూడా అయితే మటుకు. అండ్ అన్నీ సూపర్గా ఉన్నాయి. అండ్ 1650 Ti మేజర్గా హీట్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అదైతే మనకి రానికుండా చూసుకుంటుంది, కాబట్టి GPU బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా అయితే రివ్యూ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఓకే సైనింగ్ ఆఫ్.